ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు కోసమని, మహిళలు ముందుకు తీసుకురావడం కోసమని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ 40 సంవత్సరాల నుంచి కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో అమలు చేయడం జరిగింది. ఆ చర్చ ప్రారంభం కావడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ హాల్వా గారు కూడా వారి నాయకత్వంలో ఒక పార్లమెంట్ కమిటీ వేసి చర్చ జరగడం జరిగింది. మరి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా 2010 వరకు కూడా చాలా కార్యక్రమాలు తీసుకుంటూ మహిళలు ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది. అయ్యా, నేను ఒకటే అడుగుతున్నా, 2010లో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించింది. అవునా కాదు? ఆమోదించడం జరిగింది. అలాగే 2013వ సంవత్సరంలో సోనియా గాంధీ గారు కూడా వారి సూచన మేరకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆమోదం కాలేదు. అయ్యా, మరి 2010 నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మేము. మహిళల మీద చిత్తశుద్ధి ఉండేది ఉంటే, నిజంగా మహిళల మీద మీకు ప్రేమ ఉండేది ఉంటే, మీ రాష్ట్రాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఇవన్నిటిని కూడా మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారని అడుగుతున్నాం. దానికి సమాధానం లేదు. మీరు పెరోల్స్ ఇస్తారు, అలాగే క్షమాభిక్షలు రాస్తారు, రేపులు చేసిన వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని మీరు తిరుగుతారు. ఇవన్నీ కూడా మహిళలను చూస్తున్నాం. రోజు అవన్నీ చూస్తున్న సమయంలో మాకు కూడా ఒక అభిప్రాయం కలుగుతుంది. మీరు అసలు మహిళల మీద మీకు ఏ పాటి ప్రేమ ఉంది, మహిళలకు మీరు ఏం చేయగలుగుతారని మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది. దీన్ని మరొకసారి ఆలోచించి చేస్తే బాగుండు అని మేము మా మనసులో అనుకుంటున్నాం. ఏదైనా కూడా ప్రజలంతా చూస్తారు, గమనిస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు చేస్తున్న మహిళల మీద ఉన్న మీ ఎంత ప్రేమ ప్రజలు ఇప్పటికే గమనించారు. కాబట్టి సరైన సమయంలో వాళ్ళే చెప్తారు. మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెప్పే బాధ్యత ఉన్నదని చెప్పక తప్పదు. మా అభిప్రాయం, మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి కూడా దక్షిణ రాష్ట్రాలు ఏవైతే నష్టపోతాయని ఆవేదన ఉందో దాన్ని కూడా మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది.